దేశ విదేశాల్లో ఎన్నో పరిశోధనలు చేసి వాస్తుకే కొత్త అర్థాన్ని ఇచ్చినటువంటి ప్రముఖ వాస్తు సిద్ధాంతి డాక్టర్ కుంజాల హనుమంతరావు గారు ఈరోజు మనతో ఉన్నారు. సో వాస్తులో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఆ సమస్యలు ఎందుకు వస్తున్నాయి, అసలు ఒక్కొక్క ఇంటిని నిర్మించుకునే విధానాలు ఏంటి, ఇలాంటి చాలా విషయాల్ని మనం ఈరోజు కార్యక్రమంలో తెలుసుకుందాం. భూమి పూజ తర్వాత శంకుస్థాపన చేయాలి అని చెప్పారు. దీనికి ఏమైనా ఒక పద్ధతి అంటూ ఉందా? ఎలా చేయాలి, అసలు దీని ఆవశ్యకత ఎంత ఉంది నిర్మాణాల పట్ల? భూమి పూజ తర్వాత శంకుస్థాపన అనేది తప్పనిసరి చేయాలి. శంకుస్థాపన కూడా ఎక్కడ చేయాలంటే ఫస్ట్ పిల్లర్ అంటే ఫస్ట్ కోలం వేస్తాం కదా. ఫస్ట్ కోలం ఈశాన్యంలో వచ్చే ఫస్ట్ కోలము ఎక్కడ ఉంటుందో కోలము గొయ్తులోనే శంకుస్థాపన చేయాలి. చాలా మంది ఏం చేస్తారంటే కోలం పిల్లర్ ఎక్కడ ఉండదో తెలియదు, కానీ శంకుస్థాపన గొయ్యి ముందు ఈశాన్యంలో తీరదు, ఈశాన్యంలో గొయ్యి తీసి శంకుస్థాపన చేస్తారు. సో అలా చేయకూడదు. అంటే పిల్లరు కింద శంకుస్థాపన శంకు ఉండాలి. శంకుస్థాపన ఎలా చేయాలో కూడా చాలా మందికి అర్థం కాదు. శంకుస్థాపన గొయ్యి తీసినప్పుడు శంకుస్థాపన లోన ఒక చిన్న గొయ్యి తీయాలి. మళ్ళీ ఒక 2x2 సైజు అంటే 2 అడుగులు 2 అడుగులు ఎడపు చొప్పున ఒక చిన్న గొయ్యి తీయాలి. ఆ గోతులోనే అన్ని పూజా సామాగ్రిని కూడా దాంట్లోనే వేయాలి మనం. అంటే మంత్రాలు చదువుతున్నప్పుడు మామూలుగా చింతలు కానీ, లేకపోతే నవధాన్యాలు కానీ, లేకపోతే బంగారం కానీ, వెండి కానీ, రాగి కానీ, ఇత్తడి కానీ ఇవన్నీ కూడా ఏంటంటే మొత్తం టోటల్గా ఆ చిన్న గోతులను వేసి ఆ తర్వాత ఫైనల్గా ఏంటంటే దాంట్లో శంకు పెట్టి శంకు తాలూకు ఒక్కొక్క కులాచారం ఒక మతాచారాలు వేరువేరుగా ఉంటాయి కనుక ఒకళ్ళు ఏం చేస్తారంటే ఒక్కొక్కళ్ళు శంకు కర్ర ఎంత ఉంటుంది అన్నమాట, పాలకర్ర అమ్ముతారు. అది శంకు పెట్టి దాని తర్వాత సిమెంట్ వేసి కాంక్రీట్ చేస్తారు. ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారంటే శంకు కాకుండా మామూలుగా ఈ డైరెక్ట్గా ఒక ప్లేట్ అంటే స్టోన్ ఉంటుంది. ఆ స్టోన్లో పైన కింద ఓపెన్ ఉంటుంది అన్నమాట, పెట్టిలాగా ఉంటుంది. ఆ స్టోన్లో నవధాన్యాలు మొత్తం అన్ని పాలు గీలు మొత్తం అనేసి ఆ తర్వాత ఆ స్టోన్ పైన పూడ్చి పెట్టి ఆ తర్వాత సిమెంట్ వేసి కాంక్రీట్ వేసి చేస్తారు. కానీ శంకుస్థాపన చేసేటప్పుడు కనుక ఇష్టదైవారాధనకి మనం ఎవరైతే ఇష్టదైవారాధన పెట్టుకొని శంకుస్థాపన చేసుకుంటామో ఆ తర్వాత శంకుస్థాపన అయిపోయిన తర్వాత ఆ టాబీ మేస్త్రికి, ఇంజనీర్ గారికి, తర్వాత వీళ్ళు దంపతులు కూడా పట్టు వస్త్రాలతో శంకుస్థాపన చేయాలి. సో ఇంజనీర్ గారికి, తాబీ మేస్త్రికి ముందే శాంతి చేయాలి వాళ్ళకి ముందుగానే. అంటే మన యొక్క విషయాన్ని తెలియపరుస్తూ వాళ్ళకి మీరు బాగా శుభ్రంగా బిల్డింగ్ కట్టండి, బిల్డింగ్ కడితే ఆ బిల్డింగ్ ద్వారా మేము ఎంతో సుఖంగా ఉండాలని ముందు వాళ్ళకి ఇంజనీర్స్కి, టాబీ మేస్త్రికి కొంత ధనం, ఎంత 100 రూపాయలు అవ్వచ్చు, 10,000 అవ్వచ్చు, 1000 రూపాయలు అవ్వచ్చు, ఏదో ధనం ఇచ్చిన తర్వాత బట్టలు ఓపుకుంటే, లేదంటే కొంత ధనం, కనీసం ఒక టవల్ అయినా ఒక గిఫ్ట్ కింద ఇవ్వాలి ఇంజనీర్ గారికి, తర్వాత టాబీ మేస్త్రికి, ఇద్దరికి ఎక్కువ అవసరం. కనీసం ఒక టవల్ అయినా సరే ఒక గిఫ్ట్ కింద వాళ్ళకి ఇవ్వగలగాలి. ఇస్తే వాళ్ళు ఏంటంటే సంతోషకరంగా ఉండి వాళ్ళు సంతోషకరంగా ఉండి ఇంకా బిల్డింగ్కి ఏం చేయాలి, మనం ఇంకా డిజైన్ ఏం మార్చాలి, వాళ్ళ ఆనందంతో బిల్డింగ్ని అందంగా తీర్చిదిద్దే విధంగా ఉంటారు. అదొక శాంతి అన్నమాట. ఉత్సాహాన్ని అందించగలిగే స్టార్టింగ్ నుంచి క్లోజింగ్ వరకు వాళ్ళతో చాలా సంతోషకరంగా ఉండి బిల్డింగ్ పూర్తయ్యేంత వరకు వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీరుతూ వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ అందించుకుంటూ చక్కగా దగ్గరుండి ప్లాన్ చేసుకోవాలి. ఈ మధ్యకాలంలో చాలా దగ్గర మేము వాస్తుస్థకి వెళ్ళినప్పుడు శంకుస్థాపన చేసి 6 నెలలైనా బిల్డింగ్ మొదలు పెట్టారు. కారణం ఏంటంటే ఒక ప్లానింగ్ ఉండకపోవడం, దాన్ని నేను వాస్తు మీద తోచేస్తాను అంతే. వాస్తు తప్పండి, ఈ రోడ్డు పోటీ వచ్చిందండి, అందుకే అది సైడ్ వంకర వచ్చింది, దీన్ని ఏ పని అవ్వట్లేదు అని చెప్పేసి అని చేస్తారు. మరి ఏ పని చేసినా ఒక ప్లాన్ ఉండాలన్నమాట, ఒక ప్లాన్గా చేసుకోవాలి. ఆటోమేటిక్ తెలియకుండా ఆటోమేటిక్ బిల్డింగ్ పూర్తి అయిపోద్ది. మన దగ్గర డబ్బులు ఉండవు, అప్పుకి వెళ్తాం, అప్పు నుంచి వచ్చిన తర్వాత అప్పుడు ఇవ్వకపోతే బిల్డింగ్ అలా ఆగిపోద్ది. అదేమంటే వాస్తు బాగాలేదు అంటారు. అసలు మనం తీసుకున్న నిర్ణయాలే బాగాలేమని చెప్పి మనం ఎవరు ఒప్పుకోరు, వాస్తు మీద చేస్తారు. కానీ శంకుస్థాపన చేసే విధానం ఈ రకంగా చేసుకుంటే మంచి ఫలితాలు పొందుతాం. మా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి, మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి.